ఆశీర్వదించండి. ఈ ప్రాంతాన్ని కదిలించునైనా వందల కుటుంబాలు, వేల మంది ప్రజలు నివాసం చేస్తూ ఉన్నారు. అనేకులకు మారుమనసు దయచేయి, అనేకులకు క్షమాపణ దయచేయి, అనేకులకు పశ్చాత్తాపం దయచేయి, అనేకులకు రక్షణ కార్యాలు జరిగించండి ప్రభు నాయనా. ఈ కూడికలు ఘనంగా అద్భుతంగా జరిగించండి తండ్రి. రాత్రి కూడా ఘనంగా జరిగించి ఉన్నావు, ఈరోజు రేపు కూడా ఘనంగా అద్భుతంగా జరిగించండి. ఇంక అనేకులు నడిపించి చుట్టుపక్కల గ్రామాల ప్రజలు నడిపించండి. వారి మార్గంలో నీ కృప తోడుగా ఉంచు, వారి ప్రయాణంలో నీ కృప తోడుగా ఉంచు. మీ సన్నిధి కాంతి చేత నింపండి అయ్యా. మరి నాయనా, నీ ఉపదేశం అందిస్తున్న సేవకుల బలపరచండి, ఆత్మచేత నింపు, అగ్ని చేత నింపు, అభిషేకము చేత నింపండి అయ్యా. మీ గొప్ప కార్యాలు, ఘనమైన కార్యములు ఈ ప్రాంతంలో జరుగుడుగాక ప్రభు. అట్టి కార్యాలు జరిగించండి ప్రభు. మరి బిడ్డలందరూ నాయనకి అనేకులు నడిపించండి. ఎవరు ఏ స్థితిలో ఉన్నారో, ఏ కష్టంలో ఉన్నారో, ఏ దుఃఖంలో ఉన్నారో ప్రభు నాయనా, నా తల్లి ప్రతి బిడ్డను దర్శించండి ప్రభు నాయనా. వారి కన్నీరు తుడవండి అయ్యా ప్రభు. ఈ ప్రాంతంలో అడుగుపెట్టే ప్రతి బిడ్డకు విడుదల కలుగుడుగాక ప్రభు. మీ స్వస్థత కార్యము జరుగుడుగాక ప్రభు. నీ వాక్యము ఎల్లడైనప్పుడు అనేకులకు వెలుగు కలుగుడుగాక ప్రభా. అనేకులకు మారుమనసు దయచేయి, క్షమాపణ రక్షణ దయచేయండి ఆయన. యేసయ్యానికి వందల గొప్ప కార్యాలు జరిగించండి. ఈ స్థలమంతా మీ సన్నిధి కాంతి చేత నింపండి ప్రభా. ఒక గొప్ప దేవానికి వందనాలు తండ్రైనా. యా సభలు ఘనంగా అద్భుతంగా జరిగించండి ప్రభా. నీ పరలోక దీవెనలు, భూలోక దీవెనలు సమృద్ధిగా దయచేయి. రేపు కూడా ఘనంగా అద్భుతంగా జరిగించండి. అనేకుల బలపరచండి ప్రభా. అయా నా గొప్ప ఉన్నతమైన కార్యాలు జరిగించి బలపరిచి నీ ఘనమైన కార్యాలు జరిగించు. నువ్వు మాత్రమే మహిమ పొందుకోండి ప్రభా. నువ్వు మాత్రమే ఘనత పొందుకోండి ప్రభా. ఇంకా అనేకులు నడిపి కృప చూపండి. నీ బిడ్డలు పాటలు శుద్ధిస్తుండగా గణపరుతున్న మీ గొప్ప కార్యాలు జరిగించు. ఆనందించే దేవుడు, పరవశించే దేవానికి వందనాలు ప్రభా. మీ గొప్ప కార్యాలు మీరు జరిగించినైనా మమ్మల్ని అందరూ మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈ ప్రార్థన మీ పరలోకము చేర్చుకొని ప్రతిఫలము దయచేసి ఉన్నతమైన కార్యాలు జరిగి పరిచర్య బిడ్డ దీవించి ఆశీర్వదించి మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందుకోమంటూ యేసు పరిశుద్ధమైన నామమున ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. దేవునికి మహిమ. మహాగణుడా యెహోవా, మనోహరుడా యేసయ్యా,
ఇది చక్కని ఈ సమయంలో మరి జోబాబు మరి సరిత ఇరువురు వచ్చి ఒక పాట పాడిన తర్వాత అవకాశం మరి మీకు కూడా ఇవ్వబడుతుంది. సిద్ధపడండి. పాడాలనుకున్న వారు తెలియచేయండి మాకు. మేము 4 ఉన్నాం అయ్యగారు, మేము 3 ఉన్నాం అయ్యగారు, పాడతా ఉన్నాం. సద్గుణశీలుడా నీవే పూజుడవు, స్తుతి ఆరాధనకు నీవే అర్హుడవు. సత్య ప్రమాణముతో శాశ్వత కృపనిచ్చి నీ ప్రియుని స్వాస్థ్యము నాకిచ్చితివే.
చేసినటువంటి మరి హానోక్ గాడ్స్ విజన్ మినిస్ట్రీ పెట్లూరు పాలెం మరి జయబాబు సరితాకి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నా. ఈ సమయంలో చిన్న ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో దైవజనులు అబ్రాం గారు ఉన్నారు, వారు వచ్చి చిన్న ప్రార్థన చేస్తారు. దయచేసి దమ్మాలపాడు నుంచి వచ్చిన వారు ఎవరైనా ఉంటే మీ పేర్లు తెలియచేయండి. పాటల కొరకు మీకు అవకాశం ఇవ్వబడుతుంది. అలాగనే స్థానికంగా ఉన్నటువంటి సంఘ బిడ్డలు కూడా పెద్దవారికి అవకాశం ఇస్తాం. దయచేసి గమనించండి. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడు మహోన్నతుడైన యేసయ్య, మీ శ్రేష్టమైన ఘనమైన ఉన్నతమైన నామానికై కోట్లాది కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. యేసు రక్తము చేతుముచ్చుకొని కృపాసనద్దుకొచ్చి మైనా మీ సన్నిధిలో మరొకసారి మిమ్మల్ని స్తుతించడానికి మీరు ఇచ్చిన ఈ మంచి అవకాశాన్ని బట్టి వందనాలు ప్రభువా. అయ్యా ఇదిగో తండ్రి 3 దినాల అయ్యా మీటింగ్స్ని ఏర్పాటు చేయడానికి మీరు అనుకూలపరిచినందుకై స్తోత్రాలు ప్రభువా. నిన్నటి దినం మీరు జరిగించారు, తిరిగి 2వ రోజు జరుగుతున్న ఈ కొడికిని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. అనేక మంది విడుదల పొందాలయ్యా, అనేక మంది రక్షించబడాలి, అనేక మంది నాయన అయ్యా మీ వైపు ఆకర్షించబడాలి ప్రభువా. వారి హృదయాలు తెరవమని ప్రార్థిస్తున్నాం అయ్యా. ఇదిగో పాడుతున్న పాటల్లో మీరే ఒక్కొక్కరిని అభిషేకించమని ప్రార్థిస్తున్నాం. మీ దాసుని దయా మీ మెల్లని స్వరం వినిపించండి. మీ అగ్ని చేత నాయన పుట్టవేసి పరిశుద్ధపరిచి నీ మాట తేటగా మాట్లాడమని ప్రార్థిస్తున్నాం ప్రభా. ఈ రాత్రి అనేక మంది ఉజ్జీవించబడాలి, అనేక మంది రక్షించబడాలి ప్రభా. ఈ ఆ మీటింగ్ల ఉద్దేశము అనేక ఆత్మలు రక్షించబడాలని ఆశ కలిగి ప్రభా నాయన ఖర్చు చేస్తున్న ఈ ప్రయాసకి నాయన ఒక అద్భుతం జరగాలి నాయన. మీ కార్యాలు జరిగించండి. ఈ ప్రాంతం అంతటిని మీ స్వాధీనపరచుకోండి. ప్రతి ఎల్లరి ఆటంకములను యేసు నామములో తొలగిపోనుగా కని ప్రార్థిస్తున్నాం. నీ ప్రసన్నత నీ మహిమతో నింపండి నాయన. ఇంకా రేపటి దినానిక అయా జరుగుతున్న చివరి కొడికిలో కూడా మీ సన్నిధి ఉంచండి. మీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. మంచిదయ్య గారు ప్రార్థించిన దైవజనులకు వందనాలు తెలియజేస్తున్నా. ఈ సమయంలో మరి దమ్మాలపాడు నుంచి మరి చావా అభిలాష్ ఉన్నాడు, మరి పాట పాడతారు. తర్వాత సిద్ధంగా ఉండండి మేరీ, వసంత, అలాగనే మమత, సంధ్య, మరచిపోలేనయా నా ప్రాణమున్నంత వరకు, మరచిపోలేనయా నా ప్రాణమున్నంత వరకు, మరచిపోలేనయా మేలులు నీ మేలులు, మరచిపోలేనయా మేలులు నీ మేలులు, మరచిపోలేనయా నన్ను నీవు మరచిపోలేదయా, శ్రమలలో ఉన్నాను నన్ను విడచిపోలేదయా, నీవు మరచిపోలేదయా, శ్రమలలో ఉన్నాను నన్ను విడచిపోలేదయా. ఇది గొర్రె పిల్ల మనసయా, గొర్రె పిల్ల మనసయా, ఇది గొర్రె పిల్ల మనసయా, ఏసయ్యా గొర్రె పిల్ల మనసయా, ఇది గొర్రె పిల్ల మనసయా, ఏసయ్యా గొర్రె పిల్ల మనసయా మేలులు నీ మేలులు, మరచిపోలేనయా మేలులు నీ మేలులు,
మరచిపోలేదయా. అగ్నిలో ఉన్నాను నేను కాలిపోలేదయా. జలములలో వెళ్ళినా నేను మునిగిపోలేదయా. అగ్నిలో ఉన్నాను నేను కాలిపోలేదయా. జలములలో వెళ్ళినా నేను మునిగిపోలేదయా. నిధి పావురము మనసయా యేసయ్యా, పావురము మనసయా. నిధి పావురము మనసయా యేసయ్యా, పావురము మనసయా. నిధి పావురము మనసయా యేసయ్యా, పావురము మనసయా. మేలులు నీ మేలులు మరచిపోలేనయా. మేలులు నీ మేలులు మరచిపోలేనయా. నా ప్రాణమున్నంత వరకు మరచిపోలేనయా. నా ప్రాణమున్నంత వరకు విడచిపోలేనయా. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. చిన్న బిడ్డలు ఉన్నారు, మేము పాడతాం అయ్యగారు అంటున్నారు. ఇందాక నుంచి రండి. సంధ్య అలాగనే మహితానా ప్రేమించేదా యేసు రాజా. యేసు రాజా నిన్నే ప్రేమించేదా. ప్రేమించేదా యేసు రాజా నిన్నే ప్రేమించేదా. ప్రేమించేదా 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 ప్రేమించేదా
లాడ్. హల్లెలూయా. అసమానుడైన వాడు అనే పాట పాడుకుంటూ ప్రభునాన్ని మహింపరుచుకుందాం. అందరూ చప్పట్లు కొడుతూ ప్రభునాన్ని మహింపరుద్దాం. హల్లెలూయా.
రోజులు వస్తాయి నిరీక్షణ లేకుండా. మారది తలరాతను దిగులు పడదు. మారాను మధురముగా మార్చిన దేవుడు నీకై ఉన్నాడు. మేలులతో ఆయన నిన్ను తృప్తిపరుస్తాడు. చప్పట్లు కొట్టు ప్రభువును మహిమపరుద్దాం. చేజారిపోయినా ఎంతగానో శ్రమపడినా ఫలితమే లేకున్నా అనుకున్నవన్నీ దూరమైపోయినా మంచి రోజులు వస్తాయని నిరీక్షణే లేకున్నా నీ తలరాతని దిగులు పడకుమా. మారాను మధురముగా మార్చును నీకై. మారని తలరాతని దిగులు పడకుమా. మారాను మధురముగా మార్చును నీకై. మేలులతో నిన్ను తృప్తిపరచును. మేలులతో నిన్ను తృప్తిపరచును. సియోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు. కనికరపూర్ణుడే నీ కన్నీరు తుడుచును. సియోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు. కనికరపూర్ణుడే నీ కన్నీరు తుడుచును. అసమానుడైన వాడు అవమానపరచడు నిన్ను. ఓటమి ఎరుగని మన దేవుడు ఓడిపోనివ్వడు నిన్ను. ఘనకార్యాలెన్నో నీకై చేసినవాడు కష్టకాలమందు నీ చేయి విడుచునా. అసాధ్యములెన్నో దాటించిన నాదుడు శ్రమలో నిన్ను దాటిపోవునా. సియోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు. కనికరపూర్ణుడే నీ కన్నీరు తుడుచును. సియోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు. కనికరపూర్ణుడే నీ కన్నీరు తుడుచును. అసమానుడైన వాడు అవమానపరచడు నిన్ను. ఓటమి ఎరుగని మన దేవుడు ఓడిపోనివ్వడు నిన్ను. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగా. ఇప్పటి వరకు పాటల ద్వారా ప్రభు నామాన్ని మనం మహింపరిచి ఉన్నాం. ఈ శ్రేష్టమైన చక్కటి సమయంలో స్తుతి ఆరాధన మనం జరిగించుకుందాం. మరి దానికంటే ముందుగా దైవ సేవకులు ఏలూరు జిల్లా నుంచి మరి కైకులూరు సమీపంలో ఉన్న కైకలూరు నుంచి మరి మన మధ్యకు వచ్చినట్టు సుజీవ్ కుమార్ అన్న గారిని మరి ప్రేమతో డయాస్ మీదకి ఆహ్వానించుకుందాం. అందరూ చప్పట్లు కొడుతూ దైవ సేవకుని ఆహ్వానించుకుందాం. మంచి విధవంతులారా, ఈ సమయంలో మరి దైవ సేవకులు సుజీవ్ కుమార్ అన్న గారి గురించి రెండు మాటలు చెప్పి తర్వాత ఆరాధనలోకి వెళ్దాం. నా యొక్క వివాహము 2004లో వివాహం జరిగింది. అందుకు కృతజ్ఞతగా మా అత్తగారు అంటే నా భార్య
వాళ్ళ అమ్మగారు ఒక చోటకి మరి చాలామంది కాకాని తోట అనే ప్రాంతానికి వెళ్తారు కదా, కృతజ్ఞతగా అక్కడికి వివాహం చక్కగా జరిగితే వస్తానని అనుకున్నట్ట తీసుకెళ్ళింది. ఆ సమయంలో అక్కడ నేను ఎప్పుడో చిన్నపిల్లవాడప్పుడు మరి ఎలీషాబాబు గారు వాళ్ళ నాన్నగారు ఆశీర్వాదం పాస్టర్ గారి దగ్గరికి చిన్నప్పుడు సండే స్కూల్లో వెళ్ళేవాడిని. కానీ యవన ప్రాయం వచ్చిన తర్వాత మరి యవన స్నేహాలు, మరి లోకములో అన్ని అలవాట్లు, దేవుని గురించి అంత అవగాహన లేదు. ఆ పరిస్థితుల్లో మరి వివాహం అయిన తర్వాత కృతజ్ఞతగా ఆ కాకాని తోట అనేటువంటి ఆ ప్రాంతానికి తీసుకెళ్ళినప్పుడు అక్కడ స్త్రీలు పురుషులు అందరూ కూడా చాలామంది వచ్చి ప్రార్థనలో కూర్చున్నారు. కూర్చున్న పరిస్థితిలో నాకు అక్కడ కూర్చోబుద్ధి కావట్లేదు. ఎందుకంటే అలవాటు తప్పింది కనుక, అలవాటు లేదు కనుక కూర్చోబుద్ధి కావట్లేదు. నేను తడవకి బయటకు వస్తూ ఉన్నా. బయటకు వస్తుంటే అప్పుడు సుజీవ్ కుమార్ అన్న గారు చాలా క్యాసెట్లు పాటలు విడుదల చేశారు. ఆ సంవత్సరంలో విడుదలైనటువంటి క్యాసెట్ విడువని ప్రేమ అనేటువంటి క్యాసెట్ విడుదల చేశారు. మార్కెట్లో బాగా రన్ అవుతూ ఉంది. ఇక ఆ సమయంలో బయటకు వచ్చి నిలబడితే పాటలు వినడానికి బాగున్నాయని చెప్పి అక్కడ నిలబడుతున్నాను. అన్నగారు ఆ క్యాసెట్లో స్టార్టింగ్ మెల్లని స్వరం, యేసయ్యా నిన్ను చూడాలని ఆశ, యేసయ్యా నిన్ను చేరాలని ఆశ. ఈ యొక్క స్వరం నా యొక్క హృదయాన్ని తాకుతూ ఉంది. ఆ పరిస్థితుల్లో నేను ఆ పాటలు వినడానికి మరల బయటకు వస్తున్నాను. లోపలికి వెళ్తున్నా, బయటకు వస్తున్నాను. అప్పుడు చర్చిల్లో పెద్దవాళ్ళ పేర్ల మీద క్యాసెట్లు ఇచ్చేవాళ్ళు. ఆ క్యాసెట్ మా నాన్నగారి పేరు మీద చర్చిలో ఇద్దామని చెప్పి ఆ క్యాసెట్ నేను కొనుక్కరావడం జరిగింది. ఎడుగుని ప్రేమ అనేటువంటి క్యాసెట్. ఆ అన్నగారు వాళ్ళు ఏం చేశారంటే ఆ క్యాసెట్లో ఆ యొక్క ఉన్నటువంటి పాటలు స్లిప్ మొత్తం దాంట్లో పెట్టారు. నేను ఆ స్లిప్ నా చేతికి తీసుకొని క్యాసెట్ మాత్రం చర్చిలో ఇచ్చాను. అప్పుడు లెంట్ డేస్ సమయం, ప్రతిరోజు ప్రార్థన జరుగుతున్నాయి. కొత్తగా ఇచ్చిన క్యాసెట్ అని పాటలు పెడతా ఉన్నారు. నేను ఆ పాట బాగా నేర్చుకున్నాను. మరి పిల్లలు ఉన్నారు, రాజీ, శిరీష, మరి వీళ్ళంతా చిన్నపిల్లలు. బాబాయ్ మేము ఆ పాట మేము కూడా పాడతాం ఇటీమని చెప్పి అంటే నేను పాడాలి ఆ పాట అని చెప్పి ఆ పాట పాడటం కోసం నేను చర్చికి పోయానండి. దేవునికి స్తోత్రం కలిగిన. ఆ పాట పాడటం కోసం నేను చర్చికి పోయాను. దేవుని మహాకృపలో ఇక చాలామంది పాట చక్కగా పాడుతున్నావు కదా, రావచ్చు కదా, మందిరానికి రావచ్చు కదా అని అనేకులు ప్రేరేపిస్తూ ఉంటే ఆ విధంగా వెళ్తూ మరి అర్హత లేని నేను, ఎన్నిక లేని నేను ఈ దినాన మరి 2 ప్రాంతాల్లో పరిచర్య చేయడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగునగాక. మరి నన్ను రక్షణలోకి తన పాట ద్వారా నడిపించినటువంటి దైవ సేవకులు ఛానల్ బట్టి నేను అన్నగారి నెంబర్ కోసం ట్రై చేస్తూ ఉన్నాను. ఈ మధ్యలో యూట్యూబ్లో నెంబర్ దొరికింది. అన్నగారితో మాట్లాడాను. ఈ విధంగా మీటింగ్స్కి ఖచ్చితంగా రావాలని చెప్పి ఆహ్వానిస్తే చాలా దాదాపు 200 కిలోమీటర్లు మన మధ్యకు 4 గంటలకు బయలుదేరి వచ్చారు. ఎక్కడోళ్ళు మాత్రం ఇంకా రాలేదు. సరే, మంచిది, అందరు లేచి నిలబడదాం. ఈ సమయంలో మరి దమ్మాలపాడు సంఘం కోయర్ టీం వారు అందరూ కూడా డయాస్ మీదకి రండి. అదేవిధంగా మరి నా తోటి చదువుని వారైన దైవ సేవకులందరూ కూడా డయాస్ మీదకి రావాల్సిందిగా ప్రభు పేరిట ఆహ్వానిస్తూ ఉన్నాం. మరి మా ఆత్మీయులు, నాయకులు, మరి దైవ సేవకులు దయారత్నం గారు, అదేవిధంగా మా పాస్టర్ గారు మెర్సీ గారు, మరిద్దరు కూడా స్తుతి ఆరాధన నడిపిస్తారు. స్తుతి ఆరాధనలో నడిపిస్తూ ఉండగా మనం అందరం కూడా కొనసాగుదాం.
అందరు దైవ సేవకులు అందరూ కూడా డ్యాన్స్ మీదకి రండి. అందరు కిందకి వెళ్ళండి. అందరూ లైన్ కొంటారు. ప్రైజ్ లార్డ్. అందరు కూడా లేచి నిలబడినట్లయితే సమయంలో రెండు చేతులు ఆకాశం వైపు చాపి కొద్ది నిమిషాలు మనం ప్రభుని స్తుతిద్దాం, ప్రభుని గణపరుద్దాం. అద్వితీయ దేవుడు, సత్యవంతుడు ఈ రాత్రి 10 నిమిషాలు మనతో మాట్లాడబోచుండగా మనందరము కూడా మరి మన మనసులో సిద్ధపరచుకుంటకు సమయంలో మనము కొద్ది నిమిషాలు ప్రభు సందులో ప్రభుని స్తుతిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. ఎవరు మౌనంగా ఉండవద్దు, ప్రతి ఒక్కరు కూడా ప్రభుని స్తుతిద్దాం, ప్రభుని గణపరుద్దాం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. ఎవరు అటు ఇటు తిరగవద్దు, కళ్ళు మూసుకొని కొద్ది నిమిషాలు సమయంలో మన మనసును ప్రభుకు అప్పగిద్దాం. ఎందుకంటే ఈ రాత్రి ప్రభు మనతో మాట్లాడబోతూ ఉన్నాడు. ప్రభు మాటలు చాలా విలువైనవి, శ్రేష్టమైనవి, అమూల్యమైనవి. శక్తిగల తన మాటల చేత ప్రభు మనతో మాట్లాడబోచుండగా, బలపరచబోచుండగా మరి సుదూర ప్రాంతాల నుండి దైవ సేవకులు కూడా క్షేమంగా మన మధ్యకు నడిపించి ఈ రాత్రి తన వాక్కు దైవ సేవకుల ద్వారా తెలియచేయాలని ప్రభు ఆశపడుచుండగా కొద్ది నిమిషాలు మనము పాట ద్వారా మన మనసును సిద్ధపరచుకుందాం. హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. నీవు నా తోడు ఉన్నవయ్యా, నాకు భయమేలా యేసయ్యా. నీవు నాలోనే ఉన్నవయ్యా, నాకు దిగులేలా యేసయ్యా. నీవు నా తోడు ఉన్నవయ్యా, నాకు భయమేలా యేసయ్యా. నీవు నాలోనే ఉన్నవయ్యా, నాకు దిగులేలా యేసయ్యా.
నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేలా నా యేసయ్యా. వ్యాధులలో, బాధలలో ఊరటనిచ్చావు, రక్షణలో సంరక్షకుడై ధైర్యము పంచావు. వ్యాధులలో, బాధలలో ఊరటనిచ్చావు, రక్షణలో సంరక్షకుడై ధైర్యము పంచావు. నేనే సత్యం అన్న దేవా, నేనే మార్గం అన్న దేవా, నేనే సత్యం అన్న దేవా, నేనే మార్గం అన్న దేవా, నేనే జీవము అని పలికిన దేవా, నేనే జీవము అని పలికిన దేవా. దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం, ఆ దేవా దేవా నీకే స్తోత్రం. అందరూ కలిసి స్వరమెత్తి. దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే అన్ని పరిస్థితుల్లో మనల్ని ఆదరిస్తున్నటువంటి ప్రభువు ఒకసారి చప్పలు కొట్టే నామాన్ని మహిమపరుద్దాం. హల్లెలూయా. సమస్త మహిమ ఘనత ప్రభావం ప్రభుకే చెల్లుగాక. దైవ సేవకులు జయరాజ్ పాషా గారు ప్రార్థనలో మన ముందుకు నడిపిస్తారు. ప్రార్థనలో ఏకీభవించుదాం. ప్రార్థన చేసుకుందాం. ఇంతవరకు తన సన్నిధి మనతో ఉంచి తన యొక్క ఆత్మ సారథ్యములో ఇంతవరకు నడిపించినటువంటి ఆ దేవాది దేవునికి మనసారా స్తుతిస్తూ ఇంతవరకు ఆరాధనలో ఆయన మహిమ పొందినందుకై మనమందరము కూడా దేవుని సన్నిధిలో స్వరమెత్తి ప్రార్థన చేద్దాం. తన దాసులను నిలబెట్టుకొని తన నోటిని బోరగా వాడుకొని మనతో మాట్లాడబోతూ ఉండగా మాట్లాడుతున్న ప్రతి మాట ప్రతి ఒక్కరిని దర్శించినట్లుగా బలపరుచున్నట్లుగా కఠినమైనటువంటి హృదయాలు కరిగించబడినట్లుగా మనమందరము ప్రార్థన చేద్దాం. మహాగణుడా, మహోన్నతుడా, సర్వాధికారి, సర్వంతర్యామి, నీ ఘనమైన పరిశుద్ధమైనటువంటి నామానికి కృతజ్ఞతలు రాజా. ఈ రెండవ దినమున నాయన నీ సన్నిధి మాకు తోడుగా ఉంచి ఇంతవరకు పాటల యందు ఆరాధన యందు మీరు తోడుగా ఉండి నీకు మహిమకర్మగా జరిగించుకున్నందుకే వందనాలు. ఈ సమయంలో తండ్రి నీ దాసుడును మా మధ్యలోనికి క్షేమకరంగా నడిపించినందుకే వందనాలు. అయా నీ దాసుని చెరువు చాటున మరుగు చేసుకొని అయా నీ అభిషేకము చేత నింపి
నీ దాసుని నోటిని నీ బోరగా వాడుకొని అయా కూడి వచ్చినటువంటి మా అందరితో మీరే సూటిగా స్పష్టముగా మాట్లాడమని అయా నీ దాసుడు నీ రూపాంతరములోనే మాట్లాడుచు ఉండగా అయా ప్రతి ఒక్క మనోనేత్రము తెరవబడినట్లు ప్రతి హృదయము మార్పు చెందినట్లు అయా రక్షణ లేనటువంటి వారికి రక్షణ, మారు మనసు లేనటువంటి వారికి మారు మనసు అయా మీరు కలిగించమని నీ సన్నిధిలో వేడుకుంటూ నీ నామానికి మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని నజరేయుడకు యేసుక్రీస్తు వారి నామమును ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్ 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 ఆమేన్. అవకాశం ఇచ్చినటువంటి దైవజనులకు ప్రత్యేకమైన వందనాలు. మంచిది, అందరూ కూర్చుందాం.